రాహుల్కు 10 సంవత్సరాలుంటాయి. రాహుల్ వీధి అరుగు మీద కూర్చొని వచ్చేపోయే కార్లను చూస్తూ ఉండేవాడు. ఎందుకో అర్థమయ్యేది కాదు. తరువాత తెలిసింది రాహుల్ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నాడని. ఉద్యోగం, ప్రమోషన్లు, సమాజంలో పేరు, గొప్పదనం అనే విషయాల మీద నిరంతరం పోటీ ప్రపంచంలో విరామం లేకుండా పనిచేసే వర్మ గారికి తెలియదు తన కొడుకు రాహుల్ ప్రతిరోజు తన కోసం ఎదురు చూస్తున్నాడని. తనతో మాట్లాడాలని, గొడవ పడాలని, ఆడుకోవాలని రాహుల్కి ఎంతో ఇష్టం. ఒకరోజు రాత్రి రాహుల్ నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అది గమనించిన వర్మ రాహుల్ని, ఏం రాహుల్, ఇంకా నిద్రపోలేదు అని అడిగాడు. రాహుల్ అకస్మాత్తుగా, నాన్న, గంటకు ఎంత సంపాదిస్తావు అని అడిగాడు. వర్మ రాహుల్ మాటలకు ఆశ్చర్యపోయి, గంటకు 1000 రూపాయలు సంపాదిస్తాను బాబు అని చెప్పాడు. రాహుల్ నిశ్శబ్దంగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. తరువాతి రోజు ఉదయం రాహుల్ తన తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్న, ఇది నా కిడ్డీ బ్యాంక్, పుట్టినరోజుకి వచ్చిన డబ్బులు దాచుకున్నా అని చెప్తూ 1000 రూపాయలిచ్చి, నీ 1 గంట సమయం నాకు అమ్ముతావా నాన్న అని అమాయకంగా అడిగాడు. ఆ మాటలు విన్న వర్మ మనసు కదిల్చి వేసింది. జీవితంలో విజయం కోసం వెంబడిస్తూ తన కొడుకు కోసం సమయం ఇవ్వలేదని అర్థమైంది. ఆ రోజు ఆదివారం ఉదయాన్నే రాహుల్, రాహుల్ అని పిలిచి, ఈ రోజు మనం పార్కుకు వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వు అనగానే రాహుల్ ఆనందానికి అవధులే లేవు. తండ్రితో పార్కుకు వెళ్లి నవ్వుతూ ఆడుతూ అసలు ఆ రోజు సమయమే తెలియలేదు. అప్పటి నుంచి ప్రతిరోజు రాహుల్ కోసం వాళ్ళ నాన్న 1 గంట సమయం కేటాయించాడు. ఫోన్లు లేవు, మీటింగ్స్ లేవు, కేవలం కుటుంబ సమయం. నీతి పదం: పెద్ద పెద్ద బహుమతుల కన్నా విలువైనది సమయం. ఆ సమయం ఇవ్వటమే పెద్ద బహుమానం మరియు ప్రేమ. ఇలాంటి మరి ఎన్నో నీతి కథల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.